బీసీ బిల్లుపై జనగాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదన్నారు. అసెంబ్లీలో ఒకటి కాదు 3 వేర్వేరు బిల్లులు పెట్టాలంటూ ఆమె డిమాండ్ చేశారు. విధిలో 46% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలన్నారు. అదేవిధంగా ఉద్యోగాల్లో 46%, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావాలని ఎమ్మెల్సీ కోరారు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. జాప్యం చేస్తే ఇతరులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని కవిత తెలిపారు. చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తే ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎమ్మెల్సీ కవిత. జనగామను ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి జనగామ జిల్లా ప్రజలందరూ కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 60 ఏళ్ళ ఆంధ్ర పాలనలో ఎన్నడూ కూడా జనగామ జిల్లా అవుతుందని కానీ, జిల్లా అయినాక మెడికల్ కాలేజ్ కానీ అనేకమైనటువంటి సదుపాయాలు ఇవాళ జనగామకు వచ్చినాయి. అవి రావని అనుకున్నారు, కానీ ఇవాళ అవన్నీ కూడా సాధ్యపడ్డదంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవన్నీ సాధ్యపడ్డదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం హస్తకళలను పెంపొందించడానికి ఇదివరకు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కుంటుపడ్డ దిశగా కనబడతా ఉంది. ఇక్కడ మహిళలందరూ నాకు చెప్తా ఉన్నారు, మరి ఇంత పెద్ద పేరున్నటువంటి గ్రామంలో ఇప్పుడు ఉచిత బస్సు అని పెట్టింది, కానీ కనీసం బస్సు కూడా ఆగుతలేదు మా ఊర్లో అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గ్రామం పెంబర్తి గ్రామం. నిన్న మొన్ననే పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం స్పాట్లో పెంబర్తి గ్రామాన్ని పెట్టినటువంటి గ్రామం. కాబట్టి ఖచ్చితంగా పెంబర్తిలో పర్మనెంట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి, బస్సులు ఇక్కడ ఆగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి నుండి గత 13 ఏళ్ల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడనప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు, 42% రిజర్వేషన్. సికింద్రాబాద్ అవినాష్ కళాశాల